మీరెప్పుడైనా అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ సముద్రంలో ఆటుపోట్లు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయని గమనించారా? ఎందుకు అని అంటే చంద్రుడి యొక్క కిరణాలు పెరిగే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ సముద్రపు నీరు అనేటువంటి దాంట్లో అలజడి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అదే నీరు మన శరీరంలో కూడా ఉంటాయి. మరి ఖచ్చితంగా పౌర్ణమికి అమావాస్యకి మనలో కూడా చేంజెస్ అనేటువంటివి రావాలి కదా. పంచభూతాల మీద నవగ్రహాల యొక్క శక్తి ప్రసరిస్తుంది, ప్రభావితం చేస్తుంది. మన శరీరం మీద కూడా అంతే, పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాబట్టి మన శరీరంలో చంద్రుడు అంటే మనస్సు, గురువు అంటే జ్ఞానము, శుక్రుడు అంటే సుఖము, శని అంటే కష్టము, బుధుడు అంటే మేధాశక్తి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి స్వభావము మన శరీరం మీద ఎనర్జీస్ అనేటువంటివి ప్రభావితం చేస్తుంది. అలాంటి ఎనర్జీస్ అనేటువంటివి స్ట్రాంగ్ అవ్వడానికి, నవగ్రహాల యొక్క ప్రభావం మన మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఎనర్జీ బ్రాస్లెట్ అనేటువంటిది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రిస్టల్స్ అనేటువంటివి మీ శరీరం మీద ధారణ చేయడం వల్ల గురు, శుక్ర, చంద్ర నవగ్రహాల యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. నవగ్రహాల దోషం నుంచి తప్పించుకోవడంతో పాటుగా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంచుకోవడం కానీ, ఒక పాజిటివిటీ రావడం కానీ, ఒక ఎనర్జీ అనేటువంటిది బిల్డప్ అవడం కానీ ఖచ్చితంగా చూస్తారు.